మనం చూస్తున్న ఈ యూనివర్స్ అంటే కేవలం కొన్ని గ్రహాలు, నక్షత్రాలు అంతేనా? లేదంటే మన ఊహకు కూడా అందని ఒక సీక్రెట్ మ్యాప్ లాంటిది ఏదైనా ఉందా? అంటే మన అస్తిత్వంలోనే రకరకాల లెవెల్స్ని చూపించే ఒక మ్యాప్? అవును. ఈరోజు మనం అలాంటి ఒక మ్యాప్ని పట్టుకుని ఒక అద్భుతమైన కాస్మిక్ జర్నీకి బయలుదేరబోతున్నాం. సరే, మన ఈ కాస్మిక్ జర్నీకి గైడ్ ఏదంటే ఏది? ఒక పురాతన చిత్రం. చూడ్టానికిదో ఆర్ట్ పీస్లా ఉన్నా ఇది అంతకు మించి మన యూనివర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, అంటే దాంట్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో చూపిస్తున్న ఒక విజువల్ రిప్రజెంటేషన్ అన్నమాట. మన జర్నీ ఇక్కడ్నుంచే, అంటే మన భూమి నుంచే మొదలవుతుంది. అలా మెల్లిగా పైపైకి అత్యున్నత ఆధ్యాత్మిక లోకాల వైపు వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఓ పెద్ద కాస్మిక్ నిచ్చెనలో జస్ట్ మొదటి మెట్టు మాత్రమే అయితే ఏంటి పరిస్థితి? ఆ పైన ఇంకేముంది? అది సరిగ్గా ఈ ప్రశ్నే మన ఈ మొత్తం అన్వేషణకు పునాది. ఈ ఆలోచనే మన జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో మన జర్నీలో మొత్తం 5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనమున్న ఈ ఫిజికల్ వరల్డ్ని దాటుతాం. అక్కడి నుంచి యాస్ట్రల్ ప్లేన్స్ అంటే సూక్ష్మలోకాల్లోకి వెళ్తాం. ఆ తర్వాత జ్ఞానులుండే ప్రదేశాలు, దేవతల రాజ్యాలు చూసి ఫైనల్గా అల్టిమేట్ రియాలిటీ ఏంటో తెలుసుకుంటాం. సరే, మన ప్రయాణం మొదలయ్యేది ఇక్కడ్నించే. మనందరికీ బాగా తెలిసిన ఈ భౌతిక ప్రపంచం అనే బౌండరీ దాటి ఆ సూక్ష్మమైన రాజ్యాల్లోకి ఎలా అడుగుబెడతామో చూద్దాం పదండి. అయితే ఈ కాస్మిక్ జర్నీ చేయడానికి మనకొక స్పెషల్ వెహికల్ కావాలి కదా, అదే సూక్ష్మ శరీరం. అంటే మన ఆత్మకుండే నాన్ ఫిజికల్ బాడీ అన్నమాట. డెత్ తర్వాత మన ఫిజికల్ బాడీని వదిలేశాక సోల్ ఈ సూక్ష్మ శరీరంలోనే వేరే లోకాలకు ట్రావెల్ చేస్తుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ సూక్ష్మ శరీరం ఎంత ప్యూర్గా ఉంటే ఆ సోల్ అంత పై లోకాలకు వెళ్ళగలదన్నమాట. మన భూమికి చాలా దగ్గరగా ఉండే మొట్టమొదటి సూక్ష్మ పొరని చూస్తే అక్కడ ఎవరుంటారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కథల్లో వినే మరుగుజ్జులు, మంచి చేసే శక్తులు, దేవతలు, అంతెందుకు మంచి ఆత్మలు, చెడు ఆత్మలు అన్నీ కలిసి అక్కడే ఉంటాయట. రైట్. ఇక్కడ్నించి మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్కి వెళ్తున్నాం. అదే భువర్లోకం. అంటే ప్రకాశవంతమైన ఆస్ట్రల్ వరల్డ్స్ అన్నమాట. ఈ భువర్లోకం అంటే ఆస్ట్రల్ వరల్డ్, ఇది కూడా మన ప్రపంచంలాగే చాలా రియల్. మనకు మన ప్రపంచం ఎలాగో అక్కడ ఉండే ఆత్మలకు అది అంతే నిజం. కాని ఒక తేడా ఉంది. అది మనలా పంచభూతాలతో కాదు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 3 సూక్ష్మమైన ఎలిమెంట్స్తో తయారై ఉంటుంది. ఈ ఆస్ట్రల్ ప్లేన్స్ పైన ఉంటుంది స్వర్గలోకం, మనం హెవెన్ అంటాం కదా, అది. దానికి కింగ్ ఎవరంటే దేవతల రాజైన ఇంద్రుడు. కొన్ని పురాణాల ప్రకారం దీని లొకేషన్ సూర్యుడికి ధ్రువనక్షత్రానికి మధ్యలో ఉంటుందని చెప్తారు. సరే, మన జర్నీలో ఇంకొంచెం పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేవి జ్ఞానుల లోకాలు. అంటే విపరీతమైన జ్ఞానం, స్పిరిచువల్ పవర్ ఉన్నవాళ్లు నివసించే రాజ్యాలన్నమాట. ఈ జ్ఞానుల కోసం ప్రత్యేకంగా 3 లోకాలున్నాయి. మొదటిది మహర్లోకం. ఇక్కడ సప్తఋషులలాంటి గ్రేట్ సేజెస్ ఉంటారు. దానిపైన జనలోకం. ఇక్కడ నుంచే గొప్ప గురువులు, పుణ్యాత్ములు అవసరమైనప్పుడు భూమి మీదకు వస్తుంటారట. ఇక అన్నిటికంటే పైన ఉన్నది తపోలోకం. పేరులోనే ఉంది కదా, ఇది పూర్తిగా తీవ్రమైన తపస్సు కోసం డెడికేట్ చేసిన ప్రపంచం. వీటన్నిటికీ పైన ఉంటుంది సత్యలోకం. ఇదే వరల్డ్ ఆఫ్ ట్రూత్. మన సృష్టికర్త బ్రహ్మ ఉండేది ఇక్కడే. ఈ జ్ఞానుల లోకాలన్నిటిలోకి ఇదే హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తున్నాం, కారణ జగత్తులు అంటే క్యాసల్ వరల్డ్స్లోకి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన అస్తిత్వానికి మూలాలు ఇక్కడే ఉంటాయి. ప్రధాన దేవతలు ఉండేది కూడా ఇక్కడే. ఇక్కడ 2 లోకాలున్నాయి, విష్ణుపురి, శివపురి. విష్ణువు ఉండే విష్ణుపురిని కారణ జగత్తు అంటారు. మరి శివపురి? ఇది దానికంటే కూడా హయ్యర్ లెవెల్, మహాకారణ జగత్తు అంటారు. శంకరుడి రూపంలో శివుడు ఇక్కడే ఉంటాడు. ఈ 2 లోకాల్లో ఉండే సోల్స్కి మామూలు శరీరాలు కాదు, సుప్రీం ఎలిమెంట్స్తో తయారైన శరీరాలుంటాయన్నమాట. ఈ హయ్యర్ స్ఫియర్స్లో ఉండే ఆత్మలని ఊరికే సోల్స్ అనరు, మహానాత్మలు అంటారు. అంటే గ్రేట్ సోల్స్. ఎందుకంటే అవి కంప్లీట్ ప్యూరిటీ స్టేజ్కి చేరుకున్నాయన్నమాట. చూసారా, మనం జర్నీ స్టార్టింగ్లో అనుకున్న పాయింట్కి మళ్ళీ వచ్చాం. ఆత్మ ఎంత ప్యూర్ అయితే అంత పైకి వెళ్తుంది. ఫైనల్లీ
మన ఈ కాస్మిక్ జర్నీలో మనం చివరి మజిలీకి అల్టిమేట్ డెస్టినేషన్కి చేరుకున్నాం. అన్నింటికీ సోర్స్ అదే ఈ ప్రదేశం. దీన్ని వర్ణించడానికి ఒకే ఒక్క మాట చాలు: నిరాకారుని సర్వోన్నత నివాసం. అంటే రూపం లేని ఆ భగవంతుడి అత్యున్నత నిలయం. ఈ ఒక్క మాటలోనే అంతా ఉంది. ఆ ప్రదేశం పేరే పరంధామం. రూపం లేని పరబ్రహ్మ పరమేశ్వరుడు గుండే చోటు. సృష్టిలో మనం ఇప్పటిదాకా చూసిన అన్ని లోకాలకు అన్నిటికీ అతీతమైన ఫైనల్ డెస్టినేషన్ ఇది. సరే, ఈ మ్యాప్ మనకు డెస్టినేషన్ ఏంటో చూపించింది. కానీ అది మన జర్నీ గురించి ఏం చెప్తోంది? అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? ఈ ప్రశ్నతోనే ఈరోజు మన అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం.